చేదుకుళ్ళు తెగులు, నల్లమచ్చ తెగులు, వేరుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు ఇలా చెప్పుకుంటూ పోతే పంటలకు పట్టే తెగుళ్ళు చాలా రకాలే ఉన్నాయి. అవి మందులు కొడితే పోతాయి. కానీ ఆంధ్రప్రదేశ్కు పట్టిన తెగులు మాత్రం సాధారణంగా పోయేది కాదు. అది పచ్చ తెగులు. పచ్చమంద ప్రయోజనాల కోసం, పచ్చముఠా ప్రయోజనాల కొరకు, పచ్చమంద ప్రయోజనాలకై పనిచేసే తెగులే ఈ పచ్చ తెగులు. అవినీతి అనకుండా చంద్రబాబుని ఎలాగైనా అధికార పీఠం మీద కూర్చోబెట్టాలి. అదే పచ్చ తెగులు లక్ష్యం. పాత్రికేయ ముసుగులో రోత రాతలు రాసే రామోజీ, రాధాకృష్ణ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలి ముసుగులో మరిది గారి కోసం పనిచేసే పురంధేశ్వరి, దత్తపుత్రుడిగా బానిసిజం ప్రదర్శించే ప్యాకేజ్ స్టార్ ఇలా మొత్తం ఏకమై పన్నాగాలు పన్నుతున్నారు. కొత్త కుట్రలకు తెరతీస్తున్నారు. వీటిని చూసి చూసి విరక్తి పుట్టిన 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఈ పచ్చ తెగులుని మసిజేసే బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిపైన వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. టీడీపీకి లాభం కలిగించడం ఎలా, చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడం ఎలా, టీడీపీకి అనుకూలంగా పనిచేయడం ఎలా? ఎప్పుడూ ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరై ఉంటారు? టీడీపీ నేతలో కార్యకర్తలు అయి ఉంటారు, అంతే కదా. కానీ వీళ్ళు కాకుండా ఇలానే ఆలోచించే వాళ్ళు మరికొందరు ఉన్నారు. వాళ్లే రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర శాఖకి ఓ మహిళని అధ్యక్షురాలు చేయడం ఇదే ప్రథమం. పైగా పురంధేశ్వరి బీజేపీలో పుట్టి పెరిగిన నాయకురాలు కాదు. ఆమెకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చింది బీజేపీ అధిష్టానం. మరి పురంధేశ్వరి ఏం చేస్తున్నారు? బీజేపీ ప్రయోజనాల కన్నా టీడీపీ ప్రయోజనాలే మిన్న అని పదే పదే చెప్తున్నారు. కారణం ఒకటే, వీళ్ళంతా పచ్చముఠా సభ్యులు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న పరిపాలన. దేశవ్యాప్తంగా మీడియాలో ఈ కోణాల్లో చర్చ సాగుతోంది. అతి తక్కువ సమయంలో ఏపీని అన్ని రంగాల్లో జగన్ ముందుకు తీసుకువెళుతోన్న తీరు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అబ్బురపరుస్తోంది. జయహో ఏపీ అంటూ దేశమంతా అంటుంటే పచ్చముఠా మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారు. అటు రామోజీరావు, రాధాకృష్ణ జగన్ పాలనపై, ఏపీ భవిష్యత్తుపై, 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల ఆకాంక్షలపై కుట్రపూరిత కథనాలను ప్రచురిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మరోవైపు పచ్చముఠా సభ్యురాలైన పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో టీడీపీ కోసం పనిచేస్తున్నారు. కుట్రలు పన్నుతున్నారు, కుతంత్రాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల సమరంలో జగన్ ప్రజాదరణ చూస్తేనే కూటమికి ఎంత ఘోరమైన ఓటమి తప్పదో అర్థమైపోతోంది. ప్రజల మద్దతుని పూర్తిగా కోల్పోయిన చంద్రబాబు కోసం కొత్త పన్నాగాలు పన్నుతున్నారు పురంధేశ్వరి. ఎన్నికల వేళ తన మరిది చంద్రబాబు నాయుడు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బరితెగించేశారు. ఒకేసారి ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. అక్కడితో ఆగలేదు. ఆ 22 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒక రకంగా అనధికారిక సిఫార్సు చేశారు. నిజానికిలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయడం అనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతుండడం వల్లే ఆమె ఇంతకు బరితెగించారని, ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయడానికి దిగారని బీజేపీ వర్గాలే పేర్కొంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని రాజకీయంగా ప్రభావితం చేయడం, రాష్ట్రంలో ఇతర అధికారులందర్నీ బెదిరించడం అనే ధోరణి ఈ లేఖలో కనిపిస్తోందని బీజేపీలో మొదట్నుంచి ఉంటోన్న సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ఏనాడు పురంధేశ్వరి దృష్టి పెట్టలేదు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా మొదటి నుంచి ఆమె పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఒక అడుగు ముందుకేసి 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరి అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటానికి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే, నేడు
పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు, ఇది తప్ప ఒప్ప, ఇది విచక్షణ, ఇది సంస్కారమా అనేటువంటివన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్ళీ సెకండ్ అవతారం అనేటువంటిది వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. 10 నెలల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పురంధేశ్వరి తన కుటుంబ బంధువుల ప్రయోజనాల కోసమే సొంత అజెండాతో పనిచేస్తూ వచ్చారు. గతంలో అనేక మంది బీజేపీ నేతలు బహిరంగంగానే పురంధేశ్వరి వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా చాలా మంది ఆయా కేసుల్లో బెయిల్పై కొనసాగుతుండగా పురంధేశ్వరి మాత్రం బాధ్యతలు చేపట్టిన 3 నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాయడాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు లేని సమయంలో కూడా ఏళ్ల తరబడి చంద్రబాబు చేస్తున్న రాజకీయ డిమాండ్కు అనుగుణంగా ఆమె అప్పట్లో సీజేకి లేఖ రాశారని కమలం పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ సాగింది. అంతకుముందు 4 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలనే పురంధేశ్వరి వల్లెవేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణలు జరిపించాలంటూ కేంద్ర హోంమంత్రికి సైతం లేఖలు రాశారు. ఇవన్నీ కూడా మొదటి నుంచి చంద్రబాబు, పురంధేశ్వరిల రాజకీయ సంబంధాలు ఎలా ఉండేవో అద్దం పట్టేవే. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగుతూ చంద్రబాబు చేసిన స్కామ్లు చూసి దేశమంతా నివ్వెరపోయింది. ఒక్కో స్కామ్లో వేల డాక్యుమెంట్లు, వందల సాక్షులతో సహా అడ్డంగా ఏపీ సిఐడికి దొరికిపోయారు చంద్రబాబు. అందుకే జాతీయ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక్క నాయకుడు కానీ చంద్రబాబుకి మద్దతు ప్రకటించలేదు. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించలేదు. అలాంటి సమయంలో మరిదిగారి కళ్లలో ఆనందం కోసం పురంధేశ్వరి చాలా తాపత్రయపడ్డారు. తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని అన్న విషయం కూడా మర్చిపోయి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించేశారు. టీడీపీ ప్రయోజనాలను కాపాడడం ఎలా అన్న ఒకే ఒక్క అజెండాతో పురంధేశ్వరి ముందుకు వెళ్లడంపై నాడు సొంత పార్టీలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. తర్వాత మద్యం కుంభకోణం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఆవిడ అపహాస్యం పాలయ్యారు. అది కూడా చంద్రబాబు డైరెక్షన్లో సాగిన ఎపిసోడే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు సీఎం హోదాలో చంద్రబాబు చేసిన ప్రతి స్కామ్లోనూ లోకేష్ పాత్ర ఉంది. చంద్రబాబు జైలు పాలవగానే తనను కూడా ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో చేస్తున్న యాత్రని వదిలేసి హస్తిన పారిపోయాడు లోకేష్. ఉత్తర కుమారుడిగా చరిత్రలో మిగిలిపోతావన్న పార్టీ నేతల హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా పార్టీని వదిలేసి ఢిల్లీ జంప్ అయ్యాడు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసేందుకు లోకేష్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ సమయంలో మళ్లీ పురంధేశ్వరే లోకేష్ కి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ ఇప్పించారని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా పురంధేశ్వరి పనిచేస్తూ వచ్చారు. ఎన్నికల సమరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఏ రకంగానూ అడ్డుకోవడం అసాధ్యమని గ్రహించిన పచ్చముఠ రకరకాల కుట్రలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే పురంధేశ్వరి 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసి మరో పన్నాగానికి తెర తీశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి హేళన చేస్తూ 2000 ఎకరాల్లో రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించారు. దానికి అనుమతులు వచ్చిందెప్పుడు? నిర్మాణం జరిగిందెప్పుడు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా వచ్చి పడిపోయాయి. ఇదంతా జరిగిందెప్పుడు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. చట్టాలను, కోర్టులను లెక్క చేయకుండా దశాబ్దాలుగా రామోజీ చేస్తూ వచ్చిన మార్గదర్శి దుర్మార్గాలకు చెక్ పడిందెప్పుడు? శిక్ష తప్పదన్న భయంతో రామోజీ గజగజ వణికిందెప్పుడు? జగన్ సీఎంగా ఉన్నవేళ. విశాఖ నుంచి విజయవాడ దాకా లీజుల ముసుగులో ఈనాడుని అడ్డం పెట్టుకుని రామోజీ కబ్జాల మీద కబ్జాలు చేశారు. రామోజీ కబంధహస్తాల నుంచి ఆ భూములకు విముక్తి లభించిందెప్పుడు? బాధితులకు న్యాయం జరిగిందెప్పుడు? జగన్ సీఎంగా ఉన్నప్పుడే. అదన్నమాట విషయం. మళ్ళీ జగన్ గెలిస్తే లాభమంతా ఏపీ ప్రజలది, నష్టమంతా రామోజీరావుకి. రామోజీరావు అక్రమాలు, దారుణాలు, అవాంతరాలు లేకుండా కొనసాగాలంటే చంద్రబాబు అధికారంలో ఉండాలి. భూ కబ్జాల నుంచి దుర్మార్గదర్శి దాకా రామోజీ చెలరేగిపోయింది చంద్రబాబు పాలనలోనే. రామోజీరావు భూ కబ్జాల గురించి మాట్లాడుకోవాలంటే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. 2000 ఎకరాల్లో ఉన్న ఫిల్మ్ సిటీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఔన్నత్యాన్ని ఎగతాళి చేస్తోందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. 2000 ఎకరాల భూమి అక్కడ తీసుకున్నారు. డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్.
ఇక్కడ మనకి రాజమండ్రిలోనే ఇంతకుముందు చెప్పాను నేను, రాజమండ్రిలోనే 40 ఎకరాలకు మించి ఉన్నదంతా ఇచ్చేసిన జమీందారులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది అయితే ఇప్పుడు అవ్వాయి చెప్పులు వేసి తిరుగుతున్నారు, పెద్ద కాస్ట్లీ చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేక. రామోజీరావు గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన 20 ఏళ్ల తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని వైలేట్ చేస్తూ భూములు కొన్నాడు. ఆ కొన్న భూముల్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చేయాలి, వెనక్కి నువ్వు సరెండర్ చేయన్నారు. ఆ మాట అనడానికి రాజశేఖర రెడ్డి 610 ఎకరాలు తనది సరెండర్ చేసి అన్నాడు. వ్యక్తి కానీ, సంస్థ కానీ, సొసైటీ కానీ, కంపెనీ కానీ, ఏదైనా కానీ ఒకే యూనిట్. ఇది ఒకటి చాలామంది మనకు ఒక కంపెనీ అయితే ఎంతైనా ఉండొచ్చు అనమాట. కంపెనీ 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు. అందరూ కంపెనీ పేరుని సేవ్ అయిపోతున్నారు. అప్పుడు చేతకాక కాదు. చంద్రబాబు పాలనలోనే రామోజీ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. చంద్రబాబు సీఎంగా లేని సమయంలోనే రామోజీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతూ వచ్చింది. అందుకే అర్జెంటుగా చంద్రబాబుని సీఎంని చేసేయాలని తన పత్రికతో విఫలయత్నం చేస్తూనే ఉన్నారు రామోజీ. వైజాగ్, విజయవాడ నగరాల్లో ఈనాడు పత్రిక కార్యాలయాల కోసం స్థలాలను లీజుకి తీసుకుని ఆ తర్వాత కబ్జా చేసి బాధితులను న్యాయస్థానాల చుట్టూ తిప్పిన కబ్జాకోరు రామోజీ. ఆయన కబంధ హస్తాల నుంచి ఆ భూములకు విముక్తి లభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే. అక్కడిదాకా దేనికి? చట్టాలను, న్యాయస్థానాలను ఏమాత్రం లెక్క చేయకుండా మార్గదర్శి పేరుతో రామోజీ చేస్తూ వచ్చిన ఆర్థిక అరాచకాలకు అడ్డుకట్ట పడింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు సీఎంలుగా ఉన్న సమయంలోనే. మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారంలో తాము ఎక్కడా చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూనే వచ్చారు రామోజీరావు. అయితే హిందూ అవిభాజ్య కుటుంబం పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45S కు విరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలానే జరిగిందని ఆర్బీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించడం మాత్రమే కాదు, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మార్గదర్శి డిపాజిట్ల సేకరణ ఆపలేదు. అప్పుడు కూడా మరో 2000 కోట్ల రూపాయలు సేకరించింది. ఈ కేసులో రామోజీరావుకి శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇన్ని దారుణాలకు రామోజీ పాల్పడింది పత్రికని అడ్డం పెట్టుకునే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే రామోజీరావు అరాచకాలకు చెక్ పడింది. అందుకే జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవాలి, చంద్రబాబు సీఎం అయిపోవాలి. తాను స్వేచ్ఛగా, నిస్సిగ్గుగా మళ్లీ కబ్జాలు, ఆర్థిక అరాచకాలు మొదలు పెట్టాలి. ఈ లక్ష్యంతోనే జనరంజక జగన్ పాలనపై దగుల్బాజీ కథనాలతో ఈనాడుని నింపేస్తున్నారు రామోజీ. తమ సామాజిక వర్గం వాళ్ల చేతిలోనే అధికారం ఉండాలి, లేకపోతే రామోజీరావు సహించలేరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1990లో మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేదాకా రామోజీ నిద్రపోలేదు. వైఎస్ఆర్ మీద రామోజీరావు కక్కిన విషయం అంతా ఇంతా కాదు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ సీఎం కాకూడదని రామోజీ తన పత్రికతో విఫల ప్రయత్నాలు చేశారు. ప్రత్యేకంగా 16 స్పెషల్ ఎడిషన్స్ వేసి మరీ వైఎస్ఆర్కి వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కానీ నాడే ప్రజలు రామోజీ దగుల్బాజీ స్వభావాన్ని గ్రహించి వైఎస్ఆర్కి జై కొట్టారు. మాగుంట సుబ్బిరామిరెడ్డి నిర్వహణలో ఉదయం పత్రిక ఈనాడుకి గట్టి పోటీనిచ్చింది. దీంతో ఉదయం పత్రికను వార్తల పరంగా కొట్టలేమని గ్రహించిన రామోజీరావు ఉదయం పత్రికకు ఉండే ఆర్థిక మూలాలపై దృష్టి సారించారు. ఉదయం యాజమాన్యానికి మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆ ఆదాయ మార్గాన్నే దెబ్బతీయాలనుకున్న రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించారు. 94 ఎన్నికల్లో గెలిచిన ఎన్టీఆర్ చేత మద్యపాన నిషేధం అమలు చేయించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం మూతపడింది. రామోజీరావు నీచ బుద్ధిని గ్రహించిన ఎన్టీఆర్ ఆయన చెప్పినట్టు వినేది లేదని తెగేసి చెప్పడంతో ఎన్టీఆర్ మీద రామోజీ పగబట్టారు. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచే క్రమంలో ఈనాడు పత్రికని ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా అసత్య కథనాలతో నింపేశారు. చివరికి ఎన్టీఆర్ ని అత్యంత ఘోరంగా అవమానిస్తూ ఎన్టీఆర్ బట్టలూడదీసి ఈనాడులో కార్టూన్ల మీద కార్టూన్లు వేసి రాక్షసానందం పొందారు రామోజీరావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈనాడుని అడ్డం పెట్టుకుని రామోజీరావు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవకపోతే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి తన పచ్చ బ్యాచ్ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చే సంగతి తర్వాత. అసలు కుప్పంలోనే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు. ఆ ఫ్రస్ట్రేషన్తో అల్లాడిపోతున్న రామోజీరావు జగన్ పై రోత రాతలు రాస్తూ దగుల్బాజీ కథనాలు ప్రచురిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చేగాక నాకేటి వెరపు అన్నారు కవి కృష్ణశాస్త్రి. దాన్ని రామోజీ, రాధాకృష్ణ కాస్త మార్చుకున్నారు.
చీకొట్టి పోదురుగాక మాకేటి సిగ్గు, మా పచ్చయేగాక మాకేటి వెరపు అంటున్నారు ఇద్దరు. 5.5 కోట్ల మంది తెలుగు ప్రజలు జగన్కి జేజేలు పలుకుతున్నారు. దేశమంతా జగన్ పాలన చూసి అబ్బురపడుతోంది. కానీ రామోజీ రాధాకృష్ణ మాత్రం రోజు రోజుకి కడుపు ఉబ్బరంతో కకావికలం అయిపోతున్నారు. చంద్రబాబుకి అధికారం లేకపోతే తమ బతుకులు, తమ పచ్చ బ్యాచ్ బతుకులు ఏమైపోతాయో అన్న ఆందోళనతో అచ్చొచ్చిన అక్షరాలతో నిస్సిగ్గుగా విషం గక్కుతున్నారు. పాత్రికేయ ముసుగులో పచ్చ ప్రయోజనాల కోసం పరితపించిపోతున్నారు. ఏపీ భవిష్యత్తులో చీకట్లు నింపాలని, జగన్ పాలన మీద విషం కక్కాలని, ఏపీ ప్రజల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా కుట్రపూరిత కథనాలు ప్రచురించాలని రామోజీరావుతో పోటీ పడుతుంటారు రాధాకృష్ణ. చంద్రబాబు సీఎం పదవిలో లేకపోతే రాధాకృష్ణకి నిద్రే పట్టదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో రాధాకృష్ణ పలికే చెత్త పలుకులను ఏపీ ప్రజలు మాత్రమే కాదు, తెలుగు ప్రజలు కూడా చీత్కరించుకుంటున్నారు. అసలు జగన్ మళ్లీ గెలిస్తే రాధాకృష్ణకొచ్చిన నష్టమేంటి? చంద్రబాబు సీఎం అయితే రాధాకృష్ణకి కలిగే లాభమేంటి? జగన్ పాలనపై విష కథనాలతో ఆంధ్రజ్యోతిని నింపేయడం వెనుక రాధాకృష్ణకి ఉన్న వికృత లక్ష్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఏపీ ప్రజలకు తెలియంది కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత రాధాకృష్ణ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఆ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రజ్యోతికి ప్రకటనల పంట పండింది. చంద్రబాబు సీఎంగా ఉన్నన్నాళ్లు అసెంబ్లీ, ప్రభుత్వ లైవ్ ప్రసారాలన్నీ రాధాకృష్ణకే. నిజానికి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడవడంలో రాధాకృష్ణ పాత్ర చాలా పెద్దదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే సమయంలో చంద్రబాబుకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదు. నాడు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు వెంట ఉన్నది వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది ఎమ్మెల్యేలే. కానీ చంద్రబాబు వెనుక మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఈనాడులో అసత్య కథనాలు ప్రచురించి ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఆందోళన పుట్టించారు రామోజీ. ఆ సమయంలో ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేలను రాధాకృష్ణ ద్వారానే చంద్రబాబు కొన్నారని సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి పైరవీల మీద పైరవీలు చేస్తూనే రాధాకృష్ణ ఎదిగారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడిదాకా దేనికి? రాధాకృష్ణ డొక్కు సైకిల్ మీద తిరిగేవారని, చైన్ పడిపోతే వేసే సమయంలో చేతులకు గ్రీజ్ అంటితే గాంధీ భవన్ కొచ్చి చేతులు కడుక్కునేవారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పారు. అలాంటి రాధాకృష్ణ పత్రికాధిపతి అయ్యింది చంద్రబాబు వల్లే. జగన్ సీఎంగా ఉంటే తన అరాచకాలు సాగవని, చంద్రబాబు సీఎం అయితే మరింత చెలరేగిపోవచ్చని రాధాకృష్ణ ఉద్దేశం. అటు రామోజీరావు కానీ, ఇటు రాధాకృష్ణ కానీ చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని విఫల ప్రయత్నాలు చేస్తోంది. తమ పత్రికలపై జగన్పై విష ప్రచారం చేస్తోంది. కేవలం తమ అరాచకాలు సాగడం లేదని, ఆర్థిక అక్రమాలకు జగన్ చెక్ పెడుతున్నారని. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో అసలు భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవేమో అన్నంత అనుమానం కలిగేటువంటి విధంగా ఫ్యూడల్ శక్తుల, విషశక్తుల కుయుక్తులు రోజు రోజుకి కొంగొత్త ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటమే పనిగా పెట్టుకొని పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆయనను వ్యక్తిగతంగా అపఖ్యాతి పాలు చేయడానికి నిరంతరాయంగా నిర్నిరోధంగా కొంగొత్త కుట్రలతో, కుహనా రాజకీయాలతో దాడి చేస్తున్నటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకవైపు జర్నలిజం ముసుగులో నయా జర్నలిజం, రాజకీయాల ముసుగులోనేమో కుట్ర రాజకీయాలు, ఫ్యూడల్ రాజకీయాలు, ఈ రెండు కలిసి సాగిస్తున్నటువంటి కుట్రలు చూస్తే చాలా ఆశ్చర్యంగాను, అసలు ఇలాంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఇంకెప్పుడు కూడా ఉండవేమో అనేటువంటి విధంగా ఉన్నాయి. పాత్రికేయ స్వేచ్ఛ ముసుగులో రామోజీ, రాధాకృష్ణ రాస్తున్న దగుల్బాజీ రాతలు అన్నీ ఇన్ని కావు. జర్నలిజం విలువల వలువలు తీసేశారు. పెట్టుబడులకు, కట్టుకథలకి పుట్టిన విషపుత్రికలే ఈ 2 పత్రికలు అని ఏపీ ప్రజలంతా చెబుతోన్నా నిస్సిగ్గుగా జగన్ పాలనపై అసత్య కథనాలను ప్రచురిస్తున్నారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు సాగించిన అరాచక పాలన అంతా ఇంతా కాదు. అమరావతి నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ దాకా, ఫైబర్ నుంచి ఇంటర్నెట్ దాకా దేన్ని వదలకుండా స్కామ్ల మీద స్కామ్లు చేశారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారు. తెల్లారి లేస్తే పాత్రికేయ విలువల గురించి స్పీచ్లిచ్చే రామోజీ, రాధాకృష్ణ చంద్రబాబు అరాచకాలను ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. చిన్న వార్త ప్రచురించిన పాపాన పోలేదు. ఏపీ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఎందుకంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ
అందరూ ఒకతాను ముక్కలే. పచ్చ బ్యాచ్ ప్రయోజనాలు తప్ప వాళ్లకి మరేం పట్టవు. అందుకే ఏపీలో సాగుతోన్న అభివృద్ధిని చూసి దేశమంతా అబ్బురపడుతుంటే రామోజీ రాధాకృష్ణ మాత్రం దిక్కుమాలిన రాతలతో రోజురోజుకి దిగజారిపోతున్నారు. నిత్యం తాము ప్రచురించే అచ్చోసిన అక్షరాలను ఏపీ ప్రజలు నమ్ముతారని, చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని, అడ్డే లేకుండా తమ అరాచకాలను కొనసాగించవచ్చని పగటి కలలు కంటున్నారు. ఇక పురంధేశ్వరి అయితే తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని అన్న సంగతి ఆ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే మర్చిపోయింది. చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేయడం మాత్రమే కాదు, కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఏపీ బీజేపీ ప్రయోజనాలను గాలికొదిలేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన ఈ పచ్చ తెగులును మార్చి మసి చేసే మందు కొట్టడం కోసం పోలింగ్ తేదీ ఎప్పుడొస్తుందా అని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.